దశాబ్దాల మహిళల కళ సాకారానికి అడుగులు పడ్డాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక చర్చ జరుగుతున్న తరుణంలో ఏలూరులో కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ సంకల్పంతో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని నాయకులు కొనియాడారు. ఈ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్న వారిపై నిషిదారాజ్ మండిపడగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలని లక్ష్యంతో కూటమి ఉందని, బిల్లు ఆమోదం పొందడం ఖాయమని నేతలు స్పష్టం చేశారు. నారీ శక్తి వందన అధినియం 2023 అని మా నరేంద్ర మోడీ గారు 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు నామకరణం చేసి 16, 17, 18 స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ ఢిల్లీలో నడుపుతూ అందరం కూడా ఈ యొక్క రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది. అయితే కొందరు ఈ యొక్క మన మహిళలను అణగదొక్కాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆలోచనతో వాళ్లకు మింగుడు పడక ఈ యొక్క బిల్లును వాళ్ళు మద్దతు ఇవ్వడం జరగడం లేదు. కాబట్టి యావత్ మహిళా లోకమంతా ఇది గమనిస్తా ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొన్ని దశాబ్దాలుగా దీనికోసం మహిళలు పోరాడుతూ ఉన్నారు. మాకు ఈ రోజు ఒక దృఢమైన నాయకత్వంలో నరేంద్ర మోడీ మాకు ఈ అవకాశం కల్పిస్తూ ఉంటే మీరు దాన్ని అడ్డుకోవాలని చూడడం నిజంగా ఈ యొక్క మహిళా లోకానికి కూడా అవమానంగా మేము భావిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్ అండ్ రీజన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదైతే పార్లమెంట్ లో 16, 17, 18 మహిళా బిల్లు పెడుతున్నారో ఆ మహిళా బిల్లు పెడుతున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే ఈ రోజున భారతదేశంలో ప్రతి దాంట్లో కూడా ముందంజలో స్త్రీలు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా కూడా వాళ్ళకి పదవులు రావాలి అంటే 33% రిజర్వేషన్ రావాలని ఆనాడే 1996లో మరి బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అప్పుడు 40 మంది మహిళలే ఉండటం వల్ల ఆ రోజున ఆమోదం చెందలేదు. కానీ ఆ రోజునే ఏదైతే ఆ రోజున ఆమోద ముద్ర పడటానికి ఏదైతే వరి బీజం నాటారో ఆ రోజున ఈ రోజున అది శక్తివంతమైన మహిళా బిల్లుగా ఈ రోజు రేపు ఎల్లుండిలో పాస్ అవుతున్నందుకు మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎవరైతే ఈ బిల్లుకి మద్దతు ఇవ్వలేదో పార్టీలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఈ రోజున ఉద్యోగాలు చూస్తున్నప్పటికీ కూడా, ఏదైతే ఇండస్ట్రీలు పెడుతున్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. ఇది వరకు మహిళ వెనకాల పురుషుడు ఉండేవారు, అది పురుషుడు వెనకాల మహిళ ఉండేవారు అంటారు. కానీ ఈ రోజున స్త్రీ వెనకాలే పురుషుడు ఉండే పరిస్థితి వచ్చింది. దానికి మేమందరం కూడా ఆమోదయోగ్యంగానే ఈ రోజున అందరం కూడా మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలి. వాళ్ళకి సమన్వయం ఉంటది, సహనం ఉంటది, ఆలోచన ఉంటది. అలాగే ప్రతి పని విషయంలో కూడా మాకంటే ఎక్కువ గంటలు వాళ్లే పనిచేస్తారు. కాబట్టి స్త్రీలందరికీ కూడా 33% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో స్త్రీ మద్దతు దేశవ్యాప్తంగా స్త్రీలందరూ కూడా దీన్ని ఆమోదించాలని చెప్పి మేము కూటమి తప్ప అడుగుతాం తప్ప మహిళలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నిరీక్షణ ఫలించిన వేళ మరి హేలాపూర్ లో మా మహిళలందరూ ఆనంద హేళ. చాలా సంతోషం. ఈ రోజున మహిళగా ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారితో ఆమోదం కూడా పడింది. దీనంతటిని ఈ రోజున చరిత్రలో నిలిచిపోయే రోజుగా మీ అందరితో కూడా సాక్షిభూతులకి క్షణాన్ని మేము మీతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. 93లో ఏదైతే రాజ్యాంగ సవరణ చేసి 73, 74 సవరణల ద్వారా స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రోజు దీని యొక్క ఆలోచన మరి ప్రారంభమైంది. కానీ జేడీఎస్, ఆర్జేడీ ఏ రోజు కూడా పడనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఊరుకున్నారు. మరి వాజ్పేయి గారు 4 సార్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా రానివ్వకుండా ఆర్జేడీ లాంటి కొన్ని ఎంపీలైతే ఆ పత్రుల్ని చించేసి పోడియం మీద వేసినంత ఘన చరిత్ర వాళ్ళందరికీ ఉంది. మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత దీన్ని ప్రవేశపెట్టడం, ఈ రోజున సవరణలు తీసుకురావటం చరిత్రకు ఒక మంచి మార్పుగా రావుతుంది. సమాజంలో 50% మహిళలు భాగస్వామ్యం అయిన రోజున అన్ని రంగాల్లోనూ ఆ సమాజం ఖచ్చితంగా అభివృద్ధి ప్రదంలోకి వెళ్తుందనేది స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో అది అక్షర సత్యమవుతుంది. ఈ కార్యక్రమం అంతటికీ కూడా మరి నడుం చుట్టుకొని నడుం బిగించినందుకు, శ్రీకారం చుట్టినందుకు నరేంద్ర మోడీ గారికి మహిళలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నా. జై నరేంద్ర మోడీ.